పుష్ప సినిమా రేంజ్ లో స్మగ్లింగ్ చేస్తున్న ఓ గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. యాక్సిడెంట్ అయిన బొలెరో వాహనాన్ని చూసేందుకు వెళ్లిన పోలీసులకు అక్కడ మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ కనిపించింది. బొలెరో వెనుక వైపు ఒక ప్రత్యేకమైన రేకు ఏర్పాటు చేసి దాని కింద 100 కిలోల గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయి వాహనం నెల్లూరు జిల్లా దగదర్తి సున్నపుబట్టి వద్ద బోల్తా కొట్టింది. హైవే బీట్ పోలీసులు పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అసలు కథ బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా దగదర్తి పరిధిలోని జాతీయ రహదారి 16పై శుక్రవారం తెల్లవారుజామున ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి చెన్నై వైపు వెళ్తున్న మహీంద్రా పికప్ వ్యాన్ దగదర్తి సర్వీస్ రోడ్డు వద్ద ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ పోస్ట్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం అక్కడ రహదారి డైవర్షన్ కారణంగా ఒకే వైపు నుంచి ఇరువైపులా వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఎదురుగా వచ్చిన వాహనం లైటింగ్ వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటనను గమనించిన హైవే రోడ్ సేఫ్టీ పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే దగదర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి వాహనంలో ఉన్న డ్రైవర్ మిగతా వ్యక్తులు పరారయ్యారు. వాహనాన్ని పరిశీలిస్తుండగా ఎస్ఓఎస్ పోస్ట్ ను ఢీకొట్టిన తీవ్రతకు వ్యాన్ ట్రాలీ అడుగున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప రేకుల సీక్రెట్ కంపార్ట్మెంట్ బద్దలైంది. అందులో నుంచి తీవ్రమైన వాసన వచ్చింది. వెంటనే పోలీసులు ఆ సీక్రెట్ రూమ్ లో ఏముందా అని చూడగా భారీ గంజాయి బయటపడింది. వాహనంలో 3 పెద్ద బండిళ్లు, 6 మీడియం బండిళ్ల రూపంలో ఉన్న 141 చిన్న ప్యాకెట్లలో మొత్తం 313.5 కిలోల గంజాయి లభించినట్లు తెలిపారు. ఈ గంజాయి విలువ మార్కెట్ లో 65.50 లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఒకవేళ ఇది ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పండే నాణ్యమైన శీలావతి రకం అయితే గంజాయి విలువ 1.57 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాహనం ఇంజిన్, చాసిస్ నంబర్లను ఆధారంగా చేసుకుని తనిఖీ చేయగా ఇది తమిళనాడుకు చెందిన వాహనంగా తేలిందన్నారు. తనిఖీ అధికారుల కళ్లు కప్పేందుకు ఒడిశా రాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ను వాడినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని తమిళనాడుకు పంపినట్లు తెలిపారు. అయితే ఈ గంజాయి రవాణా పక్కా నిఘా సమాచారంతో పట్టుబడింది కాదని, కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్లే వెలుగులోకి రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర సరిహద్దులు, జిల్లా చెక్ పోస్టులను దాటుకుని ఈ వాహనం ఇక్కడి దాకా ఎలా రాగలిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా వైఫల్యం ఉందా, లేక అక్రమ రవాణాదారులకు రహస్య సమాచారం అందుతోందా అనే కోణంలోనూ విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్థానికులు భావిస్తున్నారు. విశాఖ నుంచి నెల్లూరు వరకు అన్ని చెక్ పోస్టులు దాటుకుంటూ వచ్చిందంటే ఆలోచించాల్సిన విషయమే.